చిరంజీవి పరువు బాలకృష్ణ తీయటం ఏంటి? ఇంతకీ బాలకృష్ణ చిరంజీవి గురించి తప్పుగా ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే పద్మభూషణ్ రావడంతో ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్న హిందూపురం ప్రజలు పౌర సన్మానం చేశారు. ఇక ఈ ఈవెంట్లో భాగంగా బాలకృష్ణ స్టేజ్ మీద మాట్లాడుతూ, చరిత్ర సృష్టించాలన్నా నేనే, చరిత్ర తిరగరాయాలన్నా నేనే, అదే నా సంతకం, అదే నా నినాదం. నన్ను చూసి చాలామంది పొగరంటారు, కానీ నాకు నిజంగానే పొగరుంటుంది. అది కూడా నన్ను చూసుకుని నాకే పొగరు. మా నాన్నగారు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చి స్టార్ అయ్యారు. నేను కూడా అలాగే చేశాను. మా నాన్నగారు పోషించని పాత్రలు కూడా పోషించాను. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఆయన చేయాలనుకున్నారు, కానీ నేను చేశాను. 50 ఏళ్ళు హీరోగా ఉండటం ఎవరి తరం కాదు, కానీ నేను ఆ ఘనత సాధించాను. చాలా మంది హీరోలు 50 ఏళ్ల వరకు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగలేరు, మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. ఆ క్రెడిట్ నాకు మాత్రమే సొంతం. సినిమాలు చేస్తూనే ఎమ్మెల్యేగా 3 సార్లు హిందూపురంలో గెలిచాను, హ్యాట్రిక్ కొట్టాను. ఎమ్మెల్యేగా నా బాధ్యతలు స్వీకరిస్తూనే సినిమాలు కూడా కొనసాగిస్తున్నాను. నా రెండో పుట్టినిల్లు హిందూపురం. చాలా మంది నటులు రాజకీయాల్లోకి వచ్చి నామరూపాల్లో కింద పోయారు, కానీ నేను వారిలాగా కాదు. సమాజానికి సేవ చేయాలి అనే బాధ్యతతో సినిమాల్లోకి వచ్చాను. అలాగే పద్మభూషణ్ నాకు ఎప్పుడో రావాల్సిందని చాలామంది అన్నారు, కానీ నాకు సరైన సమయంలోనే ఈ అవార్డు వచ్చింది. మా నాన్నగారికి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వటమే తెలుగు వారందరి కళ. ఇది త్వరలోనే నెరవేరుతుంది. ఆయనకు భారతరత్న ఇస్తేనే మా నాన్నగారికి సరైన గౌరవం దక్కుతుంది అంటూ బాలకృష్ణ హిందూపురం ఈవెంట్లో ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం కొంతమంది మెగా ఫ్యాన్స్కి నచ్చటం లేదు. ఎందుకంటే బాలకృష్ణ ఆ ఈవెంట్లో కొంతమంది నటులు రాజకీయాల్లోకి వచ్చి నామరూపాలు లేకుండా పోయారు అంటూ మాట్లాడారు. అది మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించే అన్నారని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరిగి కాంగ్రెస్లో కలిపేశారని, ఆ ఉద్దేశంతోనే అలా మాట్లాడారని బాలకృష్ణ చిరంజీవిని అవమానించారంటూ కొంతమంది కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. మరి దీనిపై మెగా ఫ్యాన్స్ ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి. మరి ఇవాళ పద్మభూషణ్ చాలామంది అన్నారు, చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని. నేనన్నా కాదు, సరైన సమయంలోనే ఇచ్చారు. అంత దైవలిఖితం. ఏది జరిగినా నా జీవితాలు అన్నీ కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి. నేను అటు క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి, లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏంటి, వేషం వేయడం ఏంటి, అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో సారూప్యం. నా నిజ జీవితంలో సంఘటనలకి, నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు. నేనన్నా లేదు, ఇదే సరైన సమయం. ఎందుకంటే నాన్నగారిదేమో 100వ జయంతి జరుపుకున్నాం, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత నేను 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15వ సంవత్సరంలో అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో. ఆ తర్వాత నాకు వచ్చింది. అలాగే 4 సినిమాలు వరుసగా హిట్లు, అఖండ కానీ, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి, 4 సినిమాలు హిట్ల తర్వాత, దాని తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు. 50 సంవత్సరాలు హీరోగా, మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా దారి మరణమో అలా జరిగిందేమో, కానీ వాళ్ళ క్యారియర్లో 50 సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగువాడి, తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు, నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. ఎవరిని చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి. అప్పుడు నేను అంటాను, బాబు నా ఏదైతే నిజస్వరూపంతో అదే నన్ను ఉసిగొల్పే ఒక విప్లవంగా అడుగడుగునా నేను నడుస్తానని నేను చెప్తుంటాను. అలాగే నా రీతి ఏంటి, ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ. నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను.
నా మాట సూటిగా ఉంటుంది, నా బాట ముక్కు సూటిగా ఉంటుంది, నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది. అలాగే నా తీరు గంభీర్య ఒక గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది. నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు, నాకు తెలుసు. ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి, నా వ్యక్తిత్వం అయితేనేమి, నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి, లేకపోతే నాలో ఉన్న నిష్కల్మషం అయితేనేమి, వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు. అంటే ఆత్మాభిమానమే నా చిరునామైనప్పుడు ఆత్మవిశ్వాసంతో నిలువెత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు. మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను, కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతి నిజాయితీ నిబద్ధత, ఆ నిష్కల్మషం, ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు. ఊరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామారావు అబ్బాయి అయినంత మాత్రాన పనులు చేయాలి. ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద. అందరూ కూడా మన వంతు మనం సంపాదించిందే కాదు, ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం. అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం కోసం కాదు. ఎన్నో పాత్రలు చేశాను నేను, అద్భుతమైన పాత్రలు. నాన్నగారు కూడా చేయలేని పాత్రలు, చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను. అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా. ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు, కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు. ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది. మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శకాన్ని ఏర్పరిచింది. ఆ శాలివాహన శకం, ఆ గౌతమిపుత్ర శాతకర్ణి.